ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మర్రెడ్డి మరియు మరియమ్మ దంపతుల 70వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న రాపేటి రుచిత రత్నమేరి మరియు 15వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాపేటి డేవిడ్ కుమార్ నాయుడులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రుచిత రత్నమేరికి మంచి జ్ఞానం దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, రాపేట సత్యనారాయణ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దైవరాజ్యంలో స్థానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ, శాంతి, సత్యం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఎంట్రపాటి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కరీంనగర్ విచారణ, నాగోతు జీవన్ కుమార్, అమూల్య దంపతుల 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత మత్తాయి అపోస్తుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని మోసం చేసిన తర్వాత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తులు ఒకటిగా మత్తాయిని ఎన్నుకున్నారు. ఈనాటి సువిశేష పఠనంలో ప్రభు అంటున్నారు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎవరైతే నా మాట యందు నెలకొని ఉంటూ ఉన్నారో వారు నన్ను ప్రేమించేవారుగా ఉంటున్నారు. కాబట్టి నేను మిమ్ము స్నేహితులని పిలిచేదను అని ప్రభు అంటున్నారు. ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. కాబట్టి ఒక స్నేహితుడి మనసు ఇంకొక స్నేహితునికి ఏ విధంగా అర్థమవుతూ ఉందో, క్రీస్తు ప్రభు కూడా మనకు ఒక స్నేహితుడిలాగా ఉంటూ ఉన్నాడు. ఇక దాసులని నేను మేము పిలువను, స్నేహితులని మేము పిలిచదనని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మాట ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన ప్రేమలో నెలకొని ఉంటాము. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాల కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. వారైన సర్వేశ్వర
పరలోకమున మా రాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మా రాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. జనదైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రార్థన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా, పరిశుద్ధ మా ప్రభువా. పితకుడి ప్రార్థన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా, పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే, మా మనుజావతారుడా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహోన్నతులు మీరొక్కరే, మా మనుజావతారుడా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే
చూదాము. ఓ సర్వేశ్వర, పుణిత మత్తయిని అపోస్తల బృందంలో చేర్చుకునని ఉచితగించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సాయము నమ్మి ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒకటిగా లెక్కింపబడుటకు యోగ్యులమగుదుముగాక. మీతోనో పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మత్తాయి ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరులు ఒకచోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలైనా అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడను నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మను ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలేను అనెను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇరువురును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తీయ ఎన్నిక అయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ప్రభువు నామము వినితింపబడునుగాక. ప్రభువు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైనే వెలుగొందుచుండును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున నివసించును.
ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టును. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనంలో 9 నుంచి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుదుని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలేననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలేననియు నేను మీతో ఈ విషయం చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులనని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినదంతయు మీకు విశదపరచుదుని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన వానిని మీకు ప్రసాదించుటకు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మేము నియమించుతుని. మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుదుని.
తండ్రి కుమారుని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించి ఉన్నాడు. తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించాడంటే వర్ణించలేనంతగా. ఆ కుమారుడు కూడా మనల్ని తండ్రి వల్లే ప్రేమిస్తున్నారు. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ప్రేమలో నెలకొని ఉండడం అంటే ఆయనతో కలిసి వాసం చేయడం, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించి నాలో నా ప్రేమలో నెలకొని ఉండు. తండ్రి ఆజ్ఞలను పాటించి యేసుప్రభు ఏ విధంగా అయితే మరి తండ్రిలో ఉన్నాడో నెలకొని ఉన్నాడో మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క మాటలను ఆలకించాలి. ఆలకించి మరి ఆయన ప్రేమలో నెలకొని ఉండాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా ఆనందము మీ యందు ఉండవలేనని, మీ ఆనందము పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ విషయం చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభు అంటున్నారు, నా ఆనందం మీలో ఉండాలి, మీ ఆనందాన్ని నేను చవి చూడాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము సంతోషంగా ఉండాలి, బాధల్లో ఉండము, మ్రగిపోకూడదు, ఆనందంగా ఉండాలని ప్రభు యొక్క అభిలాష. పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆనందించండి, నేను మరలా చెప్పుచున్నాను, ఆనందించండి అంటారు. కాబట్టి మనం సంతోషంగా ఉండవాలని దేవుని యొక్క ప్రణాళిక. అదేవిధంగా ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడుచుకోవాలి. అప్పుడే ఆయన యొక్క ఆనందం మనలో నెలకొని ఉంటుంది. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడు, ఇది నా ఆజ్ఞ. ప్రభు మనల్ని ఏ విధంగానైతే ప్రేమిస్తున్నారో మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. అంత మాత్రం కాదు, భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించేటటువంటి ప్రేమగా ఉండాలి. దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించి ఉన్నాడు. ప్రేమించి తన ప్రాణాన్నే త్యాగం చేస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నారు, మీరును ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించుకునండి. ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ వ్యక్తం అవుతూ ఉంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు అందరి కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టించున్నాడు. మరి ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తులలో ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి ప్రాణం ఇస్తున్నాడంటే అది చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు స్వయముగా తన ప్రాణాన్ని దారపోసి ఉన్నాడు. ఎవరి కోసము? మన కోసం. అందుకే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని సేవకులని పిలువనిక మిమ్మల్ని పుత్రులు, మరి స్నేహితులు, దాసులని కాకుండా స్నేహితులు అని పిలిచేదను. ఒక స్నేహితుని యొక్క హృదయం ఇంకో స్నేహితునికి ఏ విధంగా తెలుస్తుందో ప్రభు మనతో స్నేహం చేస్తానంటున్నాడు. మోషే దేవునితో స్నేహం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. ఇక దాసుడు సేవకుడు కాదు, స్నేహితుడు. ప్రభు స్నేహితులను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, మనము ఆయన్ను ఎన్నుకోలేదు. ఒకవేళ ప్రభు మనల్ని ఎన్నుకున్నట్లయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏ విధంగా ఉండేవాళ్ళమో. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ప్రభువే. ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఎక్కడో అంధకారంలో నిన్ను ఈరోజు వెలుగులో ఉంచాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ప్రభు అంటున్నారు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు అది ప్రసాదిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అన్నారు, నా పేరట తండ్రిని మీరు ఏది అడిగితే అది తండ్రి మీకు ఇస్తాడు. విశ్వాసంతో మీరు నా పేరట నన్ను ఏది అడిగినా నేను దాన్ని ఇస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు కూడా అంటున్నారు, మీరు నా పేరట
ఏమి అడిగిన తండ్రి మీకు ఒసగును. మీరు ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండుటకును మేము నియమించుతుని. ఫలించాలంటే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువులో ఉండాలి. అంటే ద్రాక్షవల్లి కొమ్మలు ఏ విధంగానైతే ఆ యొక్క కొమ్మలు ద్రాక్షవల్లికి అత్తుకొని ఉన్నాయో, క్రీస్తు ప్రభుని వెంబడించేవారు కూడా ఆయనకు అత్తుకొని ఉన్నప్పుడు అధికముగా ఫలిస్తాం. ప్రభు ఫలించాలని కొనుక్కుంటున్నారు. కాబట్టి మనం అధికముగా ఫలించాలంటే క్రీస్తు ప్రభువుకు అత్తుకొని ఉండాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే 120 మంది విశ్వాసులు ఒక చోట సమావేశమైనప్పుడు పేతురు లేచి ఈ విధంగా అంటున్నాడు, మనలో ఒకటై ఉండి మరి ఈ విధంగా ప్రభువును శత్రువులకు అప్పగించినటువంటి స్థానంలో మనం ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలి అని పౌలు గారు మరి పేతురు లేచి మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసు పునరుత్థానం గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో ఎవరైతే ఉండి సహవాసం చేసి ఉన్నారో, క్రీస్తు మరణం నుంచి పునరుత్థానం వరకు ఎవరైతే సాక్షిగా జీవించి ఉన్నారో ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసి దేవుడు మనకు ఎవరినైతే ఎరుకపరుస్తున్నాడో ఆ వ్యక్తిని మనం ఎన్నుకుందామని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తుండగా, బర్సబ్బా అనబడిన యోసేపు మరి మతాయి వీరి ఇరువురిలో ఎవరిని ఎన్నుకోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చీట్లు వేసి ప్రభు ముందు వీరిలో మతాయిని ఎన్నుకున్నారు. అప్పుడు వారు అంటున్నారు, ప్రభువా మీకు అందరి హృదయములు తెలియను, పరిశీలించువాడవు, మా హృదయములన్నీ కూడా మీకు తెలియను అని పేతురు గారు తెలియజేస్తున్నారు. మతాయి ఎన్నిక అయిన తర్వాత ఆయన 12 మంది అపోస్తులతో కలిసి మరి సేవ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత మతాయి యొక్క మహోత్సవాన్ని కొనియాడుచుండగా ఆయన మరి ఎవరైతే కఠినంగా జీవిస్తూ ఉన్నారో, అంటే ఇతరులను చంపి వారి మాంసాన్ని తింటూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఆయన సువార్తను బోధించి ఉన్నాడు. కటిక వాళ్ళు వారికి కూడా ఈయన సువార్తను ప్రకటించి ఉన్నాడు. కాబట్టి పునీత మతాయి గారు యూదా ఇస్కరియోతు స్థానంలో మరి 12 మంది అపోస్తుల స్థానంలో ఈయన ఎన్నుకొనబడ్డాడు. ఈయన మేస్త్రి వాళ్లకు మరియు బట్టలు కుట్టే వాళ్లకు ఒక పునీతునిగా పేట్రన్గా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క అపోస్తలుడు అన్యులకు సువార్తను బోధించి ఉన్నాడు. ఎక్కడెక్కడనో వెళ్ళి మరి సువార్తను బోధించి ప్రభుకు సాక్షిగా ఆయన జీవించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మాటల్లో మనం నిలకడ కలిగి ఉండాలి, నమ్మాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. క్రీస్తు ప్రభు నిజముగా వెంబడించి విశ్వసించే సాక్షులంగా మనం ఉంటాం. ఎందుకంటే ఆయన అంటున్నారు, నేను ఇక్కడ నుంచి మేము స్నేహితులను పిలుస్తాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నిజముగా మనము వెంబడించే వారముగా ఉండాలి. ఆయన వాక్యానికి సాక్ష్యంగా మనము నిలకడ కలిగి ఉండాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని ఏ విధంగానైతే స్నేహితులను పిలుస్తూ ఉన్నారో మనం కూడా అలాంటి సత్సంబంధాన్ని ఇతరులతో ప్రభుతో కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. సంధ్యా వేదికపై
ఏలిన సుందర ప్రజాపతి కుటీరలో గిరిలో హాయిగా మ్రోగిను సంధ్యారాగం సంధ్యారాగం. నీలిమి బంగారు పదముల చెంత అద్భుతమైన కుసుమము నేనై. నీలిమి బంగారు పదముల చెంత అద్భుతమైన కుసుమము నేనై. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి పొందెద స్వామి. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకారమగనుడులా ప్రార్థించుదాము. ప్రభువు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపోస్తులైన పునీత మత్తయి ఉత్సవం సందర్భమున శ్రీసభ భయభక్తులతో సమర్పించే అర్పణను కనికరంతో స్వీకరింపము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరిచి మీ అనుగ్రహంతో నింపి కాపాడము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు మీ మందను ఎన్నడను చేయవిడక ధనులైన మీ అపోస్తుల ద్వారా అలాని సదా కాచి కాపాడుచు నిత్యము సంచరించి సంరక్షించువాడవు నీవు. నీవు నియమించిన కాపర్ల ద్వారా మీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమాగీతంతో మేము ఎడతెగక ఆస్వాదించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించచ్చు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నుంచి మీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలుపరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా పూలంత నగర పీఠాధిపతిని, గురువు అందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానముతో నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దీవప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమ్మతోను, పుణ్య జోజప్ప గారితోను, పుణ్య అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మను అందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసంతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదం నందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా అందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి, స్వీకరించి సేదనుంది శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం.
పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనని నవరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను మీరు కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువాయి, మీ కుటుంబము పవిత్రమైన మీ వరములతో సదా నింపి సంరక్షింపమని మొరపెట్టుచున్నాము. పునీత మత్తయి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మీ వెలుగులోనున్న పునీతుల నిత్యానందములో మాకు కూడా భాగమును దయచే కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించమని వేడితిమమ్మా.